తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలేబాబా సంస్థ అలాగే వైష్ణవి అనే ఈ రెండు సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉండాలి, దాన్ని పూర్తిగా ఎత్తేసారు. మినిమం 250 కోట్ల వాళ్ళకి టర్న్ ఓవర్ ఉండాలనేది దాన్ని 150 కోట్లు తగ్గించేశారు. ఆ రోజు జరిగినటువంటి నిర్ణయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళారు. వాళ్ళ పాత్ర ఏంటి? అక్కడ ఎటువంటి శాస్త్రీయత లేకుండా టెండర్లు చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా ఆ నివేదికలో వచ్చింది. వాళ్ళు ఏదైతే టెస్ట్ చేసినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అసలు నెయ్యే లేదని చెప్పి, ఇందులో పామాయిల్ కానీ పామాయిల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే కొన్ని కెమికల్స్ రసాయనాలు ఆ ఫ్లేవర్ కోసం కానీ ఆ కలర్ కోసం కానీ వాళ్ళు కొన్ని రసాయనాలు కూడా దీంట్లో వాడారని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన దాంట్లో వీళ్ళు పాలకవర్గం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్గా చైర్మన్ గారి PA 25 రూపాయలు 1 కిలో నెయ్యికి అడిగారని, దాని నిమిత్తం కొంత అమౌంట్ కూడా కోట్లాది రూపాయలు అతని అకౌంట్లోకి వెళ్ళడం, కొంత హవాలా ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చినట్టు నివేదికలో స్పష్టంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు విడుదల తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి ఆయన రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కమిటీ వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇంత క్లియర్గా కల్తీ జరిగిందని చెప్తా ఉంటే కల్తీ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. మరి దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పానండి? చేసిందేమో మహాపాపం, అసలు మీకు స్వామివారి మీద విశ్వాసం లేదు, హిందూ మనోభావాల మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు అసలు డిక్లరేషన్ ఇవ్వడానికి దేశ ప్రధానులు ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అన్యమతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి అన్యమతస్థులు అయితే వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి అటువంటిది ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి
చివరికి స్వామివారి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇవాళ దగ్గర దగ్గర ఆ రోజున కూడా మేము ఏదైతే ఈ కార్యక్రమం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా దాని మీద సిట్ వేసాం. సిట్ వేసిన వెంటనే ఆ టీటీడీ వాళ్ళు చేసినటువంటి ఆ పరీక్షల్లో ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా దాంట్లో కూడా ఉంది, కల్తీ జరిగింది. లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు అక్కడ, ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం. ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర, ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలుపెట్టారు. రాముల వారి తల తీసేశారు, అమ్మవారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథానికి సంబంధించిన సింహాలని ఎత్తేసారు, అనేక అపవిత్ర కార్యక్రమాలన్నీ కూడా చేశారు. చేసి ఈరోజు బొంకే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈ నివేదికకి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతాం. దయచేసి ప్రజలకు కూడా మేము క్లారిటీగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడుతాం. అదే కాదు, అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడుతాం. ఇవి జరిగినటువంటి తప్పిదాన్ని ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.